హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా అస్సలు సిసలైన జాతర ఇప్పుడు మొదలవుతుంది. సో మనం ఇప్పుడు ఏడుపాయలో ఉన్నాం కదా. సో ఈవినింగ్ ఇలా అందరూ ఎడ్ల బండ్లను తీసుకొని వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ వాళ్ళ ఊరు నుంచి ఒక్కొక్క బండిని తీసుకొచ్చి ఇట్లా డెకరేట్ చేస్తూ ఉంటారు, ప్రతి ఎడ్లను వాటి బండ్లను. మీరు చూడొచ్చు ఈ ఎడ్ల బండి పైన అవే మన కలిసి ఉంటాయి కదా చెంబులు, వాటి ఎంత పెద్దగా పెట్టారు. బండి కూడా ఎంత మొత్తం దేవుని ఫోటోలతోటి కలర్ కలర్ డిజైన్ పువ్వులు చాలా హైలైట్ చేశారు కదా. చాలా సూపర్గా ఉంది ఇది, చూడొచ్చు మీరు కూడా. ఇప్పుడు మనం జాతర లోపు వచ్చామన్నమాట. టెంపుల్ ముందు జాతర అవుతుంది కదా, జాతరలోకి వచ్చాము. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది, చూడొచ్చు. ప్రతి ఒక్క ఎడ్ల బండి లైన్గా నుంచి ఉంటుంది అనమాట. సో ఎగ్జిబిషన్ కూడా దీని చుట్టూ రౌండ్ కూడా వేస్తారు వీళ్ళు. మీకు ఇంకోటి చూపిస్తాను. ఇక చూడండి ఎత్తుకు ఎలా రెడీ చేశారు, బొట్లతోటి రౌండ్ రౌండ్ గుర్తులు పెట్టి, ఎంత సూపర్గా ఉంది. ఆ బండింగ్ కూడా చాలా అద్భుతంగా రెడీ చేశారు వాళ్ళు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడు చూస్తున్న బండ్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ కలర్స్ వేసి మంచిగా టెంపుల్ లాగా డిజైన్ చేశారు. అలానే చాలా కలర్ఫుల్గా పూలదండలు అవన్నీ వేసి ఎడ్లను కూడా చాలా బాగా రెడీ చేస్తారు. సో ఈ కమాన్ ఉంది కదా, ఈ కమాన్ లోపల నుంచి వెళ్తే ఎవరైతే గెలుస్తారో వాళ్ళని అనౌన్స్మెంట్ చేస్తారు అనమాట. మామా ఇప్పుడు చూడు అద్దరిపోద్ది. మొబైల్లో ఛార్జింగ్ దొక్కుతుంది కానీ వీళ్ళ ఎనర్జీ మాత్రం తగ్గట్లా. మీకు ఈ లైటింగ్ స్టేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తారనమాట. ఈ ఎడ్ల బండ్లు ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఆ డెకరేషన్ బట్టి వాళ్ళకు ప్రైజెస్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ ఊరి తరపు నుంచి ఒక్కొక్క ఎడ్ల బండి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పబ్లిక్ అంతా జాతరకు వచ్చిన వాళ్ళు. ఒక్క రాముడు 14,000 మంది తన చుట్టూ ఉన్నారు. దారుణాతి దారుణంగా ఒక్కడు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తుంటే ఇంతమంది రథాల మీద నిలబడి కొడుతున్నారు రాముడు ఒక్కడిని. అటువంటి స్థితిలో రాముడు బాణములను విడిచిపెడుతుంటే మా ఫ్రెండ్ గారి ఆనందం చూడండి, ఎలా డాన్స్ చేసుకుంటూ వస్తున్నాడో వాడు. అదో పార్టిసిపెంట్ అయిపోయాక ఇలా వాళ్ళ ఎడ్ల బండిని తీసుకుని ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళ స్థావరాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోతారు అనమాట జాతర స్టార్ట్ చేయడానికి. నేను ఈ షాప్లో ఏం తీసుకోను, జస్ట్ ఏదో టైం పాస్ చేయడానికి వచ్చాను మా ఫ్రెండ్స్తో పాటు. వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ పిల్లలకు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? షాప్ పక్కన చూశాను, గరం గరం వేడి వేడిగా జిలేబీ చేస్తున్నాడు. సో టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాం, చాలా బాగుంది. ఇది వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అనమాట. ఇక్కడ మన సర్కస్ ఇంత చూపించిన అక్కడ అనమాట. ఇది చూడొచ్చు, ట్రైన్ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి ఇది ఉంటుంది, ప్లస్ జిగ్జాగ్ ఉంటుంది. ఇదంతా ట్రైన్ అనమాట ఇది. ఇది నుంచి అండ్ మళ్ళీ ఇక్కడ బ్రేక్ డ్యాన్స్, ఇది వచ్చేసి ఇది జంపింగ్ అనమాట. ఇది నెక్స్ట్ జాయింట్ వీల్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఆడుకోవడానికి జాతరలో చాలా బాగుంటాయి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో లాస్ట్ టైం ఇది ఎక్కాను, ఈసారి ఎక్కొద్దని డిసైడ్ అయ్యాను అనమాట. నేను అందుకు ఎక్కట్లేదు. సో ఇంకోటి ఏంటంటే, మనం డే టైంలో కన్నా నైట్ టైంలో టెంపుల్ చాలా బాగుంటుంది. సో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను మీకు నైట్ టైంలో టెంపుల్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ మనం ఇక్కడ అమ్మవారిని దర్శించుకుందాము. చూడండి లైట్స్ ఎంత సూపర్గా ఉన్నాయో మీకు, అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కొండల దగ్గర, చాలా సూపర్గా ఉంటాయి. సో దాని ముందే మనకు ఇలా పరమేశ్వరు ఉంది, అర్ధాంగినిది, ఇలా విగ్రహాలను మీకు పొద్దున చూపించాను కదా, అలాగే అనమాట.
సో లైటింగ్స్ తోటి చాలా బాగా అట్రాక్టివ్ ఉంటాయి అన్నమాట ఇవి. ఆర్టిఫిషియల్ చెట్లు కూడా పెట్టారు. ఆ లైటింగ్స్ ఫోటోషూట్స్కు చాలా బాగుంటుంది. సో చాలామంది ఈ టైంలో ఫోటోషూట్స్ అనేటి వీడియో చాలా రికార్డ్ చేసుకుంటుంటారు. చాలా హ్యాపీగా కూడా ఉంది. మనకు నైట్ టైంలో నేనైతే మొదటిసారి ఈ విధంగా ఉంది చూడడానికి. ఇది వచ్చి షవర్ అన్నమాట. మనం మార్నింగ్ స్నానం ఇక్కడే వేసుకున్నాం. సో నైట్ టైం ఎంత లుక్గా ఉందో లైటింగ్స్ వేయడం వలన. ఆ పైన లైట్స్ అక్కడ ప్రెజర్ పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు అమ్మవారి దగ్గర దర్శించుకోవడానికి వెళ్తారు. సో ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ఫుల్ వీడియో చూడండి మీరు.